గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బట్ నిజంగా మీరు అన్నట్టుగా ఇది ఇన్ఫర్మేషన్ ఎరా యాజ్ వే ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎరా కూడా అయిపోయింది. సో ఈ మిస్ఇన్ఫర్మేషన్లో, మిస్కమ్యూనికేషన్లో జనరలీ ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం మనము, అది రీలో షార్టో ఏదో ఒకటి. అంటే నాకు అనిపించింది ఏంటంటే నిజంగానే ఆ ఫోకస్ కానీ ఆ టెన్షన్ కానీ అక్కడ మనకు తెలియకపోయినా లాంగ్ వేలో మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో నేమ్స్ మర్చిపోవడము, సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నా కూడా ఫోకస్డ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చా? ట్రూ, అబ్సల్యూట్లీ. అండ్ మెమరీ పోయిందండి. మీరు ఒక 1 month బ్యాక్ వెళ్ళండి, 1-2 months బ్యాక్ చాలా న్యూస్ ఛానల్స్లో ఒక మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయిని మర్డర్ చేశారు, రేప్ జరిగిందని మర్చిపోయారు. పీపుల్ విల్ ఫర్గెట్. అసలు ఎవ్వరికి మెమరీ అనేది చాలా తగ్గిపోయి దాన్ని ఎవరైనా వాడుకోవడానికి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికి. సో ఈరోజు ఎలా అయిపోయిందంటే వస్తాయి రేపు న్యూస్లు కొన్ని వస్తాయి, మర్డర్ న్యూస్లు కొన్ని వస్తాయి, ఎక్కట్లేదు. నేను రీసెంట్గా ఒక ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అన్నీ చెప్పేస్తున్నారు సార్ మీరు, మరి మీకు క్లయింట్స్ తగ్గిపోతారు, రాకపోవచ్చు అనేటట్టుగా అన్నీ మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తున్నారు, చెప్పేస్తున్నారు అన్నాడు. నేను ఎంత కాన్ఫిడెంట్ తెలుసా, వింటారు, ఎవ్వరు ఫాలో గారు. ట్రూ, ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అండ్ 99% 2 రకాల మైండ్ సెట్లో ఉంటారు. ఒకటి, వాడికంటే నేను తక్కువ స్థాయి వాడిని అయి ఉంటే వీడు కూడా చెప్పొచ్చేది అంటారు. నేను ఆయనకంటే ఎక్కువ స్థాయిలో ఉండుంటే, అంటే డాక్టర్ గారు డిగ్రీ ఎక్కువ ఉంటే ఆ పొజిషన్కి వస్తే మేము చెప్తాం, మా ముందు మైకు పెట్టి మేము చెప్తాం. సో పీపుల్ విల్ నాట్ లిసన్, అండర్స్టాండ్, చేంజ్ అనేది జరగదు చాలా మటుకు. సో మై ఎంటైర్ ఇంటెన్షన్ ఇస్, ఈ మిస్ఇన్ఫర్మేషన్లో మెమరీ పోతుంది, అండర్స్టాండింగ్ పోతుంది. ఇప్పుడు బతికేస్తే చాలు, తర్వాత ఏమైతే ఏమైంది అనేటట్టుగా ఇప్పుడు బ్రతికే దాంట్లో ఉంటున్నారు. దానివల్ల సఫరింగ్ బిగెట్స్ సఫరింగ్ అని, ఎంత బాధలోకి వెళతామో అంత బాధ తెచ్చుకుంటాం. బాధను ఎంత పుష్ చేస్తామో అంత వస్తుంది. నేను నాకు డిప్రెషన్ వద్దు, నాకు అసలు నేను దేనికి, నాకు ఎవ్రీ టైం ఎంజాయ్ చేయాలి అనుకునేవాళ్ళు త్వరగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు వీకెండ్ పార్టీ వాళ్ళని చూడండి, వీక్ 5 days నరకం చూస్తారు. వీక్ ఎప్పుడైతుందా ఫ్రైడే, ఎప్పుడైతుందా సాటర్డే, ఇందులో ఉన్నవాళ్ళు వీక్ అంతా మనకి ఎప్పటి నుంచో చెప్పారు, ప్రతిరోజు పండుగ ఉంటుంది మనకు నిజంగా చేసుకుంటే. గురు పౌర్ణిమ అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు, పౌర్ణమి అంటారు, లేకపోతే ఇంకో ఆషాఢంలో ఇంకోటి ఏదో. మనకి వి ఆల్వేస్ హ్యాడ్ ఫెస్టివల్స్, సో అట్లాగా మనం ఎవ్రీ మూమెంట్ని జుబిలియంట్గా ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ రైటియస్ మార్గంలో పెట్టుకోవాలి. ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది తెలియక మనం పుష్ చేస్తూ ఉంటాం. హ్యాపీగా ఉండాలి అంటే ఏదో తాగాలి, సిగరెట్ తాగాలి, మందు తాగాలి, లేకపోతే నాకు నచ్చింది చేయాలి, నేను మా అమ్మ చెప్తే నేను వినకూడదు, ఈ టైప్లో ఏదో నుండి దెన్ యూ కమ్ అవుట్. ఓకే, యూ కెనాట్ స్టే అట్ పీక్, తెలుసా? అట్లా ఫుల్ టైమ్ హ్యాపీ పీక్నెస్లో ఉండలేము. బికాస్ ప్లెజర్ ఈజ్ డేంజరస్. మనం 10 నిమిషాలు కితకితలు పెడితేనే బతకలేం. హ్యాపీగా ఉండాలి కదా, కితకితలు పెట్టుకుని బతకలేం. సో పీక్ ఆఫ్ హ్యాపీనెస్ కంటే పీక్ ఆఫ్ పీస్ నేర్చుకోవాలి అందరూ. ఆ పీస్ కనుక మనం ప్రిఫర్ చేస్తే, ఏదైనా సరే ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ పీస్ ప్రిఫర్ చేస్తే, ఇవన్నీ స్టిమ్యులేటింగ్, ఫోన్ చూసి స్క్రోలింగ్, ఇది కరెక్ట్, ఇది నాతో మ్యాచ్ అవుతుంది, నాతో మ్యాచ్ కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన మాట వాళ్ళ అండర్స్టాండింగ్తో మ్యాచ్ కాలేదనుకో, వెంటనే బూతులు తిట్టేయాలన్నమాట. తట్టుకోలేరు. మేబీ దట్స్ అన్ ఐడియాలజీ అని వదలలేరు. బూతులు తిట్టేసేసి లోపంచి కక్కేసేసి. ఓకే, సో పాయింట్ ఈస్, అన్నిటికీ స్టిమ్యులేట్ అవ్వద్దు, అన్నిటిని రియల్ అనుకో. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రియల్గా ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్. నీకేంది బాబు చెప్తావు ఈజీగా, పీస్ఫుల్గా ఎలా ఉంటాం మా ఆయన కొడుతుంటే అని అనిపిస్తుంది. ట్రూ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యూ షుడ్ బి ఓపెన్ ఎనఫ్. మన మైండ్ ఎంత ఓపెన్ ఉండాలంటే, దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ కావాల్సింది తీసుకుంటా, లేకపోతే పక్కనకి పుష్ చేస్తా, దట్ ఈస్ దేర్ ఇన్ మై చాయిస్ అని గనక ఆలోచించడం స్టార్ట్ చేస్తే లైఫ్ బికమ్స్, ఐ థింక్, వెరీ బ్యూటిఫుల్. ఆ బ్యూటీని టేస్ట్ చేసిన వాడు ఎవడు వెళ్ళడు. అండ్ ఆల్సో పీస్ఫుల్. నిజంగా పీస్ఫుల్ అనేది ఒక డైమండ్ లాంటిది. ఎవరైనా మన రాయితో కొట్టినా మన దగ్గర డైమండ్తో వాడిని కొట్టం. ఫీల్ లైక్ పొద్దున్న వస్తుంటే ఎవరో బండి
అమ్మో నేను నా పీస్ని నేను పోగొట్టుకోను. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ బి ఇక్కడ. నేను నా మైండ్ని వదిలానంటే గుర్రం పరిగెడతా ఉంటుంది పిచ్చి రకంగా. పుల్ ఇట్ బ్యాక్. డోంట్ అన్నెసెసరీ మైండ్ కంట్రోల్లోకి నువ్వు పోవద్దు. మనకి ఎప్పుడో నేర్పించారు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్పారు. అరే ఏదైనా విను, ఏదైనా నమ్ము, నీ మనసు మాట వెనకాల పడ్డావంటే ఇరుక్కుపోతావురా. మనకి ఇప్పుడు నేర్పిస్తుంది మనసుకు నచ్చించి. మనసుకి ఏందేందో నచ్చుతుంది, ర్యాండమ్ థింగ్స్. బట్ డోంట్ యూ థింక్ మనసుకు నచ్చింది చేస్తేనే వీల్ బి హ్యాపీ కదా? ఎగ్జాక్ట్లీ. మనసుకు నచ్చింది రైటియస్నెస్ మ్యాచ్ చేసుకోవాలి. నాకు మనసుకు నచ్చింది, బట్ ఈజ్ ఇట్ రైట్? కరెక్టా? కరెక్ట్, డూ ఇట్, మోస్ట్ వెల్కమ్. మనసుకు నచ్చింది బట్ ఇట్స్ నాట్ రైట్, ఆ మార్గమే రాంగ్ రా, ఐ నాట్ డూ ఇట్ అండ్ ఐఎమ్ నాట్ సఫరింగ్ ఇట్. ఇప్పుడు నేను ఏదో పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా, కానీ నా హైట్ క్వాలిఫికేషన్లో తక్కువ ఉన్నా, నాకు మార్కులు రాలేదు, తక్కువ ఉన్నా. ఐఎమ్ నాట్ సఫరింగ్ ఇట్, ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ ఇట్. ఐఎమ్ నాట్ సఫరింగ్. నేను మంచిగా ఏదైనా చిన్న పని, తోపుడు బండి మీద అట్టిపడనా హ్యాపీగా ఉంటా ఫస్ట్. సో మై పాయింట్ ఈజ్, నీకు రైట్ ఏది, అదర్ దాన్ దట్ నీ లైక్ మ్యాచ్ అయిందంటే ఓకే, మనసుకు నచ్చి దొరికితే హ్యాపీ, నీ లక్. అదర్వైజ్ డోంట్ స్ట్రెస్ ఆన్ ఇట్ అంటున్నా. ట్రై చేయి, అబ్సల్యూట్లీ ట్రై చేయి, ఫుల్ ఎఫర్ట్ పెట్టు. దట్స్ హౌ లైఫ్ హ్యాస్ టు బి. ఎఫర్ట్ పెట్టు. బట్ సమ్ టైమ్స్ యూ మే నాట్ లైక్ ఇట్, యూ డోంట్ గెట్ వాట్ యూ లైక్. అలాంటప్పుడు నో సఫరింగ్. ఓకే, దిస్ లైక్ అండ్ రైట్ అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ ప్రాక్టికల్. బట్ మోస్ట్ ఆఫెన్ ఇలా ఫాలో అయ్యే వాళ్ళు అవతల పార్ట్నర్కి, అవతల వాళ్ళకి వీళ్ళు విక్టిమ్స్ అయి కూర్చుంటారు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళని ఎఫెక్ట్ చేస్తారు. అవును నేను రైట్ఫుల్గానే ఉన్నాను, నాకు నచ్చిందే చేస్తున్నాను, బట్ వాళ్ళే విక్టిమ్స్ అవుతాయి. యా, ట్రూ కదా. అంటే ఇప్పుడు నేను నా సైడ్ నుంచి రైట్ అండ్ కరెక్ట్గా ఉన్నాను, నేను అన్నీ ప్రాపర్గా చేసుకుంటున్నాను, కానీ నా ఫ్రెండ్కి నచ్చట్లేదు, లేకపోతే వాడు స్మోక్ చేసి వచ్చి నన్ను తిడుతున్నాడు, ఆల్కహాల్ చేసి నన్ను వచ్చి తిడుతున్నాడు, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ నేను చూశాను ప్రాక్టికల్గా, ఒక బాస్ సమ్ పిహెచ్డి థీసిస్ కైండ్, ఆ బాస్ తాగుతాడు అండ్ ఈ స్టూడెంట్ కూడా తాగుతాడు. సో వాళ్ళిద్దరూ కలిసిపోయారు, నేను కరెక్ట్ మార్గంలో ఉన్నా, నేను తాగట్లేదు కదా, వాళ్ళు కలిసి వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చుకున్నారు, సంథింగ్ ఆ స్టోరీ లైక్ దిస్. ఓకే, సో నేను కరెక్ట్గా ఉన్నా కదా, అయినా ఓడిపోతున్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మైండ్కి ఎక్కించుకోవాలి. నువ్వు ఓటమిని ఒప్పుకునేదాకా నువ్వు ఓడిపోలేవు. అండ్ ఈ ఓడిపోవడం నీకు చాలా చాలా హెల్ప్ఫుల్, దట్ యు ఆర్ మోర్ పీస్ఫుల్. అండ్ ఇది ఓన్లీ నీ పర్సనల్కి, పక్కనోడితో సంబంధమే లేదు. నేను హ్యాపీగా ఉండడం ఈజ్ మై పర్సనల్ చాయిస్. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, నేను మంచిగా ఉండడం వల్ల నా ఫ్రెండ్స్ ఎవరు నాతో మాట్లాడలే కదా అని. ఒక అబ్బాయి మన ఇక్కడ ఉప్పల్ దగ్గర నుంచి వస్తాడు. నేను చాలా మంచిగానే అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను, టీచర్స్ చెప్పింది వింటాను, అన్నీ చేస్తాను, బట్ నా ఫ్రెండ్స్ ఎవరు నాతో మాట్లాడరు. ఓకే, నేను క్లాస్లో ఎవరైనా తప్పు చేస్తే, కాపీ చేస్తే నేను చెప్పేస్తాను, ఈ టైప్. సో పాయింట్ ఈస్, నువ్వు కరెక్ట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్, యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం పక్కనోడికి కంప్లైంట్ ఇవ్వాల్సింది, కంప్లైంట్ చేయాల్సింది నీ పర్వ్యూలో, నీ విజన్లో కాదు, అవసరము లేదు. అది ఇన్ఫార్మ్ చేయాలంటే యూ కెన్ బి అనానమస్. నేనే చేస్తున్నా, నేనే గొప్పవాడిని, నేను మంచోడిని, నా మంచితనం ఎంత మంచితనం అంటే ఆ మంచితనాన్ని ప్రపంచం గుర్తించాలి అనే దాంట్లోకి వెళ్ళదు. ఐ ఫీల్ సో కనెక్టెడ్. ఎందుకంటే దిస్ హ్యాపెండ్ విత్ మీ ఓన్లీ. స్కూల్లో నేను లిటరలీ నేనేం కంప్లైంట్ చేయను, బట్ అందరూ కాపీ చేస్తుండే. ఐ వాజ్ లైక్, అప్పుడు కొంచెం ఇన్నోసెంట్, కొంచెం డీసెంట్ ఉండేలే, నాట్ లైక్ దిస్. అప్పుడు అందరూ క్లాస్ రూమ్లో ఎవరో ఒకరు కాపీ చేస్తారు కదా, సార్కి డౌట్ వస్తే ఎవరిని అడగరు, లుంబిని కమాన్ ఎవరు అంటే అప్పుడు నేను చెప్పేదాన్ని, ఐ యూస్ టు బి విలన్. అందరూకి ఎగ్జామినేషన్ టైంలో అయితే నేను దూరంగానే కూర్చునేదాన్ని. దట్ హ్యాపెండ్ విత్ మీ. ఎవరన్నా అడిగితే చెప్పడం యువర్ గుడ్ క్వాలిటీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ కాన్వర్జేషన్ యాక్చువల్లీ, వెరీ ప్రాక్టికల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.